అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అంతే అంటున్నావా? ఇంకేం చేయమంటారు? ఇక్కడ పనిచేసేంత వరకు జాలీగానే ఉన్నాను. ఇప్పుడు చివరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి నువ్వు ఏం చేయబోతున్నావో ఆలోచించి చెయ్యి. గుడ్ లక్. నీకు తెలుసా, దీన్ని ఆ గోడలో బిగించిపోతున్నా. ఒక స్పోర్ట్స్ టీంలో ఉన్న ముఖ్యమైన ప్లేయర్ రిటైర్డ్ అయితే వాళ్ళు ఇలాగే చేస్తారు. అది కాకుండా నిన్ను నేను చాలా మిస్ చేస్తా. ఓ సరే, నేను అలా వెళ్తాను. దీన్ని ముందుల లాండ్రీకి వేయాలి నేను. హే హే అమ్మా, వెళ్దామా? అక్కడ అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు గుడ్ బై చెప్పడం కోసం. ఈ ప్లానెట్ నిజంగానే ఒక హ్యాపీ ప్లేస్. నాకు మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఏంటో. నీకు తెలుసా, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నా ఇల్లు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను రివెంజ్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాతే నేను మిమ్మల్ని కలిశాను. నేను చాలా విషయం నేర్చుకున్నాను మీ నుంచి. నువ్వు ఓకే కదా? నేను బాగా మిస్ అవుతాను రాయన్, అదే బాధగా ఉంది. గుడ్ బై చెప్పడానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్ని రోజులు నాతో ఉన్నదే నాకు చాలా సంతోషం. ఓకే, నీకు ఫ్రెండ్గా ఉన్నందుకు సంతోషం. ఈ సాడెస్ట్ మూమెంట్ కొద్ది రోజుల తర్వాత వచ్చుంటే బాగుండు. Jake! All right! Mega Force! Go Power Rangers! Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. Mega Force! Power Rangers Mega Force! వావ్, నిజంగానే ఈ షిప్ అదిరిపోయింది కదా. అంటే ఇది మనకి సొంతంగా ఉండుండాలి. ఇక్కడికి ఎవరో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నోవా, పద. అంటే నువ్వు నిజంగానే వెళుతున్నావా? యా, నాకు వేరే దారి లేదు. అందుకే నిన్న లోకానికి తిరిగి వెళ్ళి అన్నిటినీ మామూలుగా మార్చాలి. సరే, ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇందులో స్నాక్స్ ఉన్నాయి, అలాగే భూమి మెంటోస్ కూడా కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇది నీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాక పనిచేస్తుందో లేదో తెలీదు. వావ్, థ్యాంక్స్ గాయ్స్. నేను నిజంగా మీ ఇద్దరిని చాలా మిస్ అవుతాను. మీరంటే నిజంగా నాకు చాలా ఇష్టం. నోవా, నువ్వు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను, ఎప్పటికీ మర్చిపోను, సరేనా? జియా, నువ్వే నాకు హిప్హాప్ నేర్పించావు, చాలా క్యారింగ్గా చూసుకున్నావు. జేక్, నేను చాలా కష్టపడేటప్పుడు కూడా నువ్వే నాకు తోడుగా ఉన్నావు. హ్యూమర్గా చాలా విషయాలు నాకు నేర్పించావు. అందువల్లే అందరికీ నేను నచ్చాను. వీళ్ళందరికీ నువ్వు నచ్చేసావు. ఏమ్మా, నేను నా ఇంటిని పోగొట్టుకున్నప్పుడు నువ్వు చూపించిన ప్రేమే నన్ను కాపాడింది. థ్యాంక్ యూ. ఇంకా ట్రాయ్, అందరికంటే చాలా ముఖ్యమైనది నువ్వే నేర్పించావు. రేంజర్ అంటే ఎలా ఉండాలో. నువ్వు ఇది తీసుకోవాలనుకుంటాను. వద్దు, నాకొద్దు. నా కోసం తీసుకో. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నాకు ఇవ్వు.
జాగ్రత్తగా వెళ్ళి రాయన్. బాయ్ బాయ్, జాగ్రత్త. మిస్ యూ. ఓకే బయలుదేరదాం. వావ్, భలే ఎగురుతోంది. బాగా చేశాడు కదా. స్టడీ. హే, జాగ్రత్త. తను తొందరగా చేరుకుంటాడు కదూ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సారీ. బాయ్ గాయ్స్. చాలా అమేజింగ్ గా ఉంది. అంతే, వాడు బయలుదేరిపోయాడు. ఒకరి దూరం చాలా బాధ కలిగిస్తుంది కదా. సరేరా, మనకి చాలా పనులున్నాయి పదా. నువ్వు కూడా కొంచెం నార్మల్ అవ్వాలి. రే, నాకేదైనా కొనివరా. ఏంటి ఏం అడుగుతున్నావు? వీళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఓకే, యాక్టివేట్ ఆటో పైలట్. నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. ఏం చేస్తున్నావు? ఏంటి నీ సమస్య? సిల్వర్ రేంజర్ ఊరు నుండి బయలుదేరాడు, కానీ పై కూడా చెప్పలేదు. ఏంటి చూస్తున్నావు? ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయి. మమ్మల్ని ఊడించారనుకుంటున్నారా? నిజమైన ఆట ఇప్పుడేరా మొదలు కాబోతోంది. కొత్త నిల్చున్నా. త్వరగా పని మొదలు పెట్టండి. రేంజర్స్ చాలా ముఖ్యం మనకి. ఏమైంది గోసే? రేంజర్స్, మీరు కమాండ్ సెంటర్ కి వెంటనే రావాలి. ఇప్పుడే రావాలి. సరే, వస్తున్నాం. గోసై, అసలు సమస్య ఏంటి? కాసేపటి క్రితం ప్రాబ్లం ఒకటి జరిగింది. అదేంటో చెప్పు. తనకి నేను కాల్ ట్రై చేశాను. ఈ గ్యాలక్సీకి చెందిన వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంపరర్ ఆగ్రో ఇక్కడికి వచ్చారు. అన్ని మిషన్ ని టర్మినేట్ చేయమని చెప్పారు. ఈ భూమి మీద ఉన్న అందరికి ఇన్వెన్షన్ ఏంటో చూపిస్తాము. పవర్ రేంజర్స్ ని అంతా చేస్తాము. నన్ను క్యాప్చర్ చేసినప్పుడు ఈ వాయిస్ నేను విన్నాను. ఎర్త్ని స్వాధీనం చేసుకోవాలంటే నన్ను అడ్డు పెట్టుకునే బార్గెన్ చేయాలని తనే వాళ్ళందరికీ ఐడియా ఇచ్చాడు. ఎంపరర్, వాడి ఫోర్స్ మొత్తం ఈ గెలాక్సీ దాటి వచ్చేలా ఉంది. ఎగ్జాక్ట్ గా వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు ఆ విషయం తెలుసా మీకు? అది 100, 1000, 1,00,000 నాకు తెలియదు, కానీ వాళ్ళ గుంపు చాలా పెద్దది. మీరు ఆలోచించలేనంతగా చాలా పెద్ద విషయం అందులో. రేంజర్స్, మీరు అంతం చేసిన వాడి నాన్న ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు ఇప్పటికీ చాలా పెద్ద నేరస్తులుగా మనం అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పవర్ఫుల్ గా ఉంటారు. మనం మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాం. మనం 5గురం వాళ్ళని ఎదుర్కోగలమా? లేదు, మనం 5గురు మాత్రమే కాదు. ఒకసారి ఇదంతా చూడండి. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన రేంజర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ పవర్ మన దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. కాబట్టి నిజానికి మనం 5గురం మాత్రమే కాదు, మనలా 100 మంది భూమిని రక్షించడం కోసం ఫైట్ చేస్తున్నారు. యా, ఇప్పుడే వెళ్దాం. మన పని స్టార్ట్ చేద్దాం. వాళ్ళెవరూ ఇక్కడికి రాకుండా మనం అడ్డుకోవాలి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది రేంజర్స్. రండి వెళ్దాం. కంగ్రాచులేషన్స్ మ్యాజెస్టీ. ఆ భూమి ఇక్కడ పడేలోపు చేతైనంత త్వరలో అన్ని ముగించాలి. నీకెంత ధైర్యం ఉంటే ఎంపరర్ తో నువ్వు ఇలా మాట్లాడతావు? నువ్వు ఆల్రెడీ పెద్ద ఫెయిలియర్ ఇచ్చావు కదా. ఏంటి? ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నావు. ఇదేం బాలేదు. వాళ్ళు 3 రాజకుమారులు చనిపోవడానికి కారణం. అందులో నువ్వు కూడా ఒక దానివే. అందువల్ల మీ 4 నాకు అస్సలు నచ్చదు. నీ వర్తును ప్రూవ్ చేయాలంటే దానికి కావాల్సిన సమయం ఇదే. ఈసారి ఏమైనా జరిగితే నిన్ను చెరసాలలో ఉంచాల్సి వస్తుంది. నేను చేస్తాను. మనం అందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణానైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ మెగాజోడ్ నేను కనిపెట్టిన దాంట్లోని అద్భుతమైన క్రియేషన్, నా మాస్టర్ పీస్. ఈసారి నేను సాధించి ఎంపరర్ కి నేను ఎవరో అని నిరూపిస్తే చాలు. ఆ రేంజర్స్ మీద ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఇది వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన సమయం. అదొక మెగాజోడ్. అదే మన మీద ఇప్పుడు దాడి చేస్తుంది. ఏంటి? మీ పనికిరాని మెగాజోడ్ నన్ను ఏమీ చెయ్యలేదు. మిమ్మల్ని అంతం చేయకుండా వదలను. మీరిది చూస్తున్నారని నమ్ముతున్నాను మ్యాజెస్టీ. మనం నింజా జోడ్స్ని పిలుద్దాం.
ఇలాంటి దాడిని అడ్డుకునేందుకు నా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. మన పవర్ ని పెంచాలి. ఓ, నా సిస్టమ్ ఓవర్లోడ్ అయింది. No! ఈ దెబ్బతో సర్క్యూట్ మొత్తం డ్యామేజ్ అయింది. ఈ షిప్ నమ్మిన తప్పు. చూడండి, తను ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు మీరు గెలిచుండొచ్చు, కానీ ఎప్పటికీ నన్ను ఓడించలేరు. ధైర్యం ఉంటే వచ్చేంత తలపడండి. రండి బయటికి వెళ్దాం త్వరగా. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు రారు. తనని అంతం చేసేద్దాం గాయ్స్. గాడ్స్ వచ్చేసారు. మేజర్స్ ఆర్డర్ ప్రకారం ఇక్కడికి వచ్చాం. మేము నీకు అసిస్ట్ గా ఉంటాం. ఇందుకు నేను థ్యాంక్స్ చెప్తానని అని ఆశించను అనుకుంటాను. భయంతో వాళ్ళ వెనక దాక్కున్నావా? ఇలాంటి ట్రిక్స్ అంతా మా ఆర్ట్ అని చెప్తాం. వీళ్ళ సహాయం లేకుండా కూడా నేను మిమ్మల్ని అంతం చేయగలను. తన దగ్గర కొత్త పవర్స్ ఉన్నాయి. మన కొత్త లెజెండరీ పవర్స్ తో తనని ఓడించాలి. మైటీ మోర్ఫింగ్ మోడ్, బ్లీచ్ మోడ్, ఫ్రీజింగ్ మోడ్, గ్రీన్, మైటింగ్ మోడ్, బ్లూ, సూపర్ సోనిక్ మోడ్, ఎల్లో. సూపర్ మెగా ఫోర్స్. రండి చూద్దాం. పోటీ ప్రారంభిద్దాం. బ్లీచ్ బ్లాస్టర్, సూపర్ సోనిక్ బ్లూ. మైటింగ్ రైట్, పవర్ జోన్, అటాక్. ఎప్పటికీ నువ్వు నన్ను ఏమి చేయలేవు. అది ఒంటరిగా వచ్చి గెలుస్తావా? నిన్ను అంతం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నీలాంటి వాళ్ళని మారమని చెప్తే మారరు, బలవంతంగా మార్చాలి. మూర్ఖత్వంగా మాట్లాడుకో. ఈ కొత్త మోడ్ నిజంగానే చాలా కూల్ గా స్టైల్ గా ఉంది. వావ్, ఇది నాకు తెగ నచ్చేసింది. ఈ డబుల్ టాప్ పవర్ షాట్ నాకు నచ్చింది. గ్లిటన్ మ్యాగ్మా గెలాక్సీ. ప్రెజెంట్ పంచ్. No! ఇలా జరగకూడదు. ఇది పెద్ద నేరం. యా, గుడ్ జాబ్. ఆదర కొట్టేస్తారు. రేంజర్స్, తనకి ఇంకో అవకాశం ఇవ్వకుండా మన సూపర్ మెగా క్యానన్ ని యూజ్ చేద్దాం. బాగా ఆలోచించండి. ఏంటి? నేను ఇంకా ఫైట్ చేయలేదే. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరే నా మ్యాక్సిమైజర్ ని ఎలాగైనా ఉపయోగించండి. నన్ను ఎలాగైనా కాపాడండి. గుడ్ బై పాపా. నువ్వు ఓడిపోతావు నాకు అప్పుడే తెలుసు. మ్యాక్సిమైజ్ ఓపెన్ చెయ్యి. ఆ రేంజర్స్ అయిపోవాలి, అదే నాకు కావాలి. ఒకటిని తగ్గించేస్తాం, ఇంకా బెంగలేదు. యా, ఎలాగో ఆ యమరాని ఫినిష్ చేసాం. ఏంటది? ఇలా చూడండి. నో వే. ఎన్నున్నాయండి? చాలా మంది వస్తున్నారు. మిస్టర్ బర్లీ, మీరు బయటికి వచ్చి ఇది చూసే తీరాలి. నేను ఇక్కడ ముఖ్యమైన పని చేస్తున్నాను. సరే వస్తా.
అంత అవసరమైన విషయం ఏంటని పిలిచావు? ఏంటిదంతా? ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని చూస్తున్నప్పుడు చాలా చాలా భయంగా ఉంది. ఆ, 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 ఎలా ఇలా జరిగింది? ఆ రేంజర్స్ వీళ్ళందరినీ చంపేస్తారా? ఈ అన్ని షిప్స్ లో మనుషులు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి 1000 మంది వస్తారనుకున్నాను, కానీ ఇంతమంది వచ్చారేంటి? నేను ఊహించిన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు ఏం చేయబోతున్నారు రేంజర్స్? అలాగే దిక్కులు చూస్తూ ఉంటారా? మమ్మల్ని ఓడించగలరని మీకు నమ్మకం ఉందా? ఈ గ్యాలక్సీని అంతా రూల్ చేసేది మేమే. హే పవర్ రేంజర్స్, నేనే ఎంపరర్ మార్బ్రోని. ఆర్మోడాక్ లీడర్ ని నేనే. మా ఫోర్స్ ముందు నువ్వు ఏమీ చేయలేవు. మీరందరూ ఓడిపోయి పారిపోతారు. జాగ్రత్తగా ఉండండి రేంజర్. మీరు ఎంతో మందిని అంతం చేసి ఉండొచ్చు. నా కొడుకుని అంతం చేయడం తప్పు. అందుకని మిమ్మల్ని మీ గ్యాలక్సీని అంతం చేయకుండా వదిలిపెట్టను. ఇక మీదట నా నుండి మీరు తప్పించుకోవటం కుదరదు. మీ ఆటల్ని అడ్డుకోవాలని నేనే వచ్చాను. ఈ భూమి మీద ఉన్న ఎవరిని మనం వదిలేసి వెళ్ళకూడదు. అందరికీ ధైర్యంగా నిలవాలి. ఖచ్చితంగా మేము గివ్ అప్ చెయ్యం. వీడికి మనం మంచి గుణపాఠం నేర్పించాలి. మన వద్దరు ఒకటే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ మోర్ఫిన్ టైం. నిజంగా నీకు చాలా ధైర్యం ఎక్కువ. మిమ్మల్ని మీ ఫోర్స్ ని ఈ రోజు నేను అంతం చేయకుండా వదిలిపెట్టాను. వెళ్ళండి రా, తొందరగా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ తొందరగా వెళ్ళండి. ఏంటి చూస్తాను వచ్చున్నారు? రండి, త్వరగా మెగాజోన్ లోకి వెళ్ళి పవర్ అప్ అవుదాం. Summon Sky Ship. మన దగ్గర క్యూరెక్స్ ఉండడం మంచిదైంది. తనని కౌంటర్ స్ట్రైక్ చేయకుండా మనం తనని దాడి చేస్తూనే ఉండాలి. మన సత్తా ఏంటో చూపిద్దాం. ఇంకా వస్తున్నారు. అయితే మనం కూడా మార్ప్ చెయ్యాలి. కరెక్ట్ గా చెప్పా. మన దగ్గర కూడా ఎక్స్ట్రా పవర్ ఉంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మీ ఐడియా చాలా బాగుంది జియా. రెడ్ లయన్ డిసెండ్. Ninja Sword activate. మెగా ఫోర్స్ జోన్ యాక్టివేట్. వదలకూడదు మిత్రమా, వెళ్ళి వాళ్ళని అంతొచ్చేయి. భలే, నిజంగా ఇది బాగుంది. సూపర్. మనం పవర్ ని ఇంకా పెంచాలి. గట్టిగా పట్టుకోండి గాయ్స్. థ్యాంక్స్ టర్బో ఫాల్కన్. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం మిస్టిక్ ఫోర్స్ పవర్ ని ఉపయోగిద్దాం. గాయ్స్, మన దగ్గర ఉన్న లెజెండరీ జోన్స్ అన్నిటిని బ్యాటిల్ కి పంపిద్దాం. చూడండి, ఆటో పైలట్ లో వేసి అన్నిటిని ధ్వంసం చేసేద్దాం. ఇది పనిచేస్తోంది. మిస్టిక్ డ్రాగన్, మిగతా జోన్స్ ని కూడా బయటికి పంపించు. ఇప్పుడు లెజెండరీ మిటాలియన్ మోడ్. ఫైర్స్టోర్మ్ స్ట్రైక్. ఏలియన్ చోడిపోయారు. ఇప్పుడు నేను బయటికి రావచ్చా? అందరూ సేఫ్ గానే ఉన్నారా? అయ్యో, మీరు అద్భుతంగా చేశారు రేంజర్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంప్రెసివ్.
ఇక్కడ ఏం జరగబోతుందో తెలియకుండా ఎక్కువగా చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కొత్త పవర్స్ ముందు లెజెండరీ పవర్స్ గురించి వాళ్ళకి తెలియదు. నేను కాంప్లెక్స్ ని చెక్ చేస్తాను. అందరూ త్వరగా సిద్ధమవ్వండి. వాళ్ళందరినీ మనం అంతం చేసే సమయం వచ్చింది. ఒక్కరు అక్కడ మిగలకూడదు, అర్థమైందా? మన టీం అందరినీ ఒకే ఇదిగా ఉండమనండి. వాళ్ళని అంతం చేయడమే మన పని. ఇవన్నీ ఏంటిది? దాడి చేయండి. జాగ్రత్త! మన సోర్స్ అన్ని పడిపోతున్నాయి. మన డ్రాగన్ కూడా పోయింది. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. త్వరగా షూట్ చేయండి. మన రోబోస్ అన్ని నాశనం అయిపోతుంది. మన లెజెండరీ జోట్స్ ని అంతం చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతం చేయండి. మీకేం కాలేదు కదా? మాకేం కాలేదు. మనం ఆల్మోస్ట్ చేరుకున్నాం. పర్వాలేదు, మనం తిరిగి ఫైట్ చేయాల్సిన టైం ఇది. ఈ హ్యూమన్స్ కి మన పవర్ ఏంటో మనం తెలియజేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. వీల్లేదు. మీ ఎనిమిస్ ని అంతం చేయడంలో ఒక ఆనందం ఉంది. Yes. భూమి మీద ఉన్న ప్రజలందరికీ నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. ఇక మీదట మీరందరు నా బానిసలు. మిమ్మల్ని ఎవరు ఇక మీదట కాపాడడం కుదరదు. ఇక మీదట మీరు నాకు కట్టుబడే ఉండాలి, నా కొడుకు కోసం. ఇక మీదట మీరు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. అందరూ నా కిందే ఉండాలి. అన్ని ఆటలు పూర్తయిపోయాయి. ఈ ఇన్వెన్షన్ కూడా పూర్తయిపోయింది. ఇక మీదట మీరు బతికిన బతుకుకి అర్థం లేకుండా పోతుంది. ఇక మీదట మీరందరూ నాకు బానిసలు. బానిసలుగా ఉండలేకపోతే అంతం అయిపోతారు. ఈ పవర్ రేంజర్స్ లాగే మీరు కూడా అయిపోతారు. నేను మీకు గట్టిగా చెప్తున్నాను. నేను రేపు పొద్దున వచ్చే లోపల మీరు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేసుకుని ఇక్కడ తీసుకెళ్లిపోతాను. ఈ భూమిని అంతం చేస్తాను ఇక మీదట.